ఈయన సద్దాం హుస్సేన్ జోగుపేట ఆయన, అతను యూనుస్ తాడదనపల్లి ఆయన, ఇద్దరు బావమరుదులు. రైట్, తీసుకోండి. సద్దాం హుస్సేన్ యూనుస్ గత ఆదివారం 12వ తారీఖు మాకు వచ్చిన సమాచారం మేరకు తాళెల్మ గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి యొక్క శవం ఉన్నదని ఆ గ్రామ సర్పంచ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు నేను, మా ఎస్ఐ అండ్ మా పోలీస్ టీం అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక 25-26 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక మగ వ్యక్తి శవము ఆ గ్రామ శివారులోని ఒక చెక్ డ్యామ్ దగ్గర ఒక మోదుగు చెట్టు కింద ఒక మేల్ డెడ్ బాడీ ఉండే. నేను మా ఎస్ఐ టీం అందరం కలిసి సీన్ విజిట్ చేసినాము. ఆ విజిట్ చేసిన సందర్భంలో ఆ పర్సన్ తాళెల్మ గ్రామానికి చెందిన నాదులాపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ళ మల్లయ్య కొడుకు శ్రీనివాస్గా గుర్తించబడ్డది. ఇది మొదట అసలు ఎవరు చంపినారు ఏందనేది మనకేం డీటెయిల్స్ తెలియకుండా తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క అక్కడ నైబర్స్ని కానీ అక్కడ ఇతను రెగ్యులర్గా కళ్ళు సేవించేవాడు. అక్కడ కళ్ళు దుకాణం దగ్గర కానీ ఆ దగ్గర ఉన్న కిరాణం కొట్టు దగ్గర మళ్ళీ ఆ చుట్టుపక్కల మరవెల్లి ఆ వైన్స్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లని వెరిఫై చేసి మనం ఒక 2 పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాము. ఆ 2 పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒకడు సద్దాం హుస్సేన్, ఇంకొకతను యూనిస్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా మనకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు బావమరుదులు. ఈ సద్దాం హుస్సేన్ యొక్క సొంత అక్కని యూనిస్ అనే వ్యక్తి చేసుకున్నాడు. ఇద్దరు కూడా బావమరుదులు. వీళ్ళకు కళ్ళు తాగే అలవాటు ఉన్నది. వీళ్ళు రెగ్యులర్గా తాళెల్మ గ్రామానికి వెళ్ళి అక్కడ కళ్ళు తాగేవారు. ఆ కళ్ళు తాగే సందర్భంలోనే ఈ నాదులాపూర్ గ్రామానికి చెందిన ఈ చనిపోయిన ఎవరైతే కర్రోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో అతను పరిచయం అయినాడు. 2-3 సార్లు అక్కడ ఆ యొక్క కళ్ళు దుకాణంలో కళ్ళు తాగే దగ్గర ఆ పరిచయము కొంత ఎక్కడన్నా కనబడ్డప్పుడు మామూలుగా విజ్ చేసుకుంటారు కదా, ఆ విధంగా వాళ్ళ పరిచయం ఉండే. అయితే ఇతను ఎవరైతే చనిపోయిన శ్రీనివాస్ ఉన్నాడో అతను సెల్ ఫోన్లో లూడో గేమ్ ఆడేవాడు. లూడో గేమ్ బెట్టింగ్ పెట్టి లూడో గేమ్ ఆడేవాడు. అదేవిధంగా ఆ రోజు కూడా కళ్ళు దుకాణంలో పరిచయం అయినప్పుడు లూడో గేమ్ ఆడుతుంటే ఈ యొక్క సద్దాం హుస్సేన్ అనే అతను, నేను నీ యొక్క గేమ్లో నేను కూడా బెట్టింగ్ పెడతా, ఒకవేళ గెలిస్తే నాకు మందు దాపాలనే మాట మీదకి వెళ్ళి వాళ్ళు లూడో గేమ్ ఆడినారు. ఆ లూడో గేమ్ ఆడి అది కంప్లీట్ అయిన తర్వాత మందు తాగడానికి కోసమని ముగ్గురు కలిసి, ఎవరు ఈ యొక్క సద్దాం, మళ్ళీ యూనుస్, ఈ చనిపోయిన శ్రీనివాస్ ముగ్గురు కూడా సద్దాం ఏమో పల్సర్ బైక్ మీద, యూనిస్ శ్రీనివాస్ ఏమో ఈ శ్రీనివాస్ యొక్క స్ప్లెండర్ ప్లస్ బైక్ మీద మరవెల్లికి వెళ్ళి అక్కడ వైన్ షాప్లో వాటర్ బాటిల్స్ ఇంకా ఇక శనగలు అవి కొంచెం ఆ యొక్క తినేకి సంబంధించినవి కొనుక్కొని ఇక్కడ మన తాళెల్మ శివారుకు వచ్చి ఆ చెక్ డ్యామ్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళి అక్కడ తాగిన సందర్భంలో ఇతన్ని యొక్క సెల్ ఫోను, బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడ అతన్ని బాగా తాగిన మత్తులో వాటర్ బాటిల్ సీసా పలగొట్టి ఆ పలిగిన సీసా దాంతో గొంతులో పొడిచి ఆ తర్వాత అక్కడున్న ఆ సందర్భంలో అక్కడ పక్కనున్న బండరాలు తీసుకొని తలకాయ మీద మోది చంపేసినారు. చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అతని సెల్ ఫోన్ తీసుకొని ఇంకా ఇద్దరు కూడా చెరొక దారిలో పారిపోయినారు. ఎవరైతే ఈ సద్దాం హుస్సేన్ అనే అతను తాళెల్మ నుంచి అక్సాన్పల్లికి వెళ్ళే రూట్లో వెళ్ళినాడు. ఈ యొక్క యూనుస్ ఏమో బ్రాహ్మణపల్లి చౌరస్తా నుంచి అక్సాన్పల్లి ఆ రూట్లో వెళ్ళినారు. వీళ్ళిద్దరు కూడా మన పుల్కల్ దగ్గర కలుసుకొని పుల్కల్ నుంచి తాడదనపల్లి అక్కడ చాయ్ చేసుకొని నుంచి ఇద్దరు డివైడ్ అయిపోయినారు. అతనేమో అటు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు, ఇతనేమో జోగుపేటకు వచ్చినాడు. ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క సెల్ ఫోను, బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో ఇతన్ని బండరాళ్లతో మోది చంపినారు. ఇప్పుడు ఇదంతా కూడా మనము సీసీ కెమెరాలన్నీ మనము వెరిఫై చేసి వీళ్ళని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనకు దీంట్లో బాగా హెల్ప్ఫుల్ అయిందంటే సీసీ కెమెరాలు. వీళ్ళ మూమెంట్ అంతా కూడా మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అవన్నీ కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాము. ఆ యొక్క సీసీ ఫుటేజ్ పెట్టిన కిరాణం షాప్ కానీ, వైన్ షాప్ కానీ, ఒక
హౌసెస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఎగ్జామిన్ చేసినాం. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నాము. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి మనం కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు పంపించి రిమాండ్ చేస్తాం. బైక్ ఒక్కటి రికవరీ కాలేదు. అది హైదరాబాద్కు సంబంధించిన ఒక నయీం అనే వ్యక్తికి అమ్మినట్టు మనకు చెప్పినారు. అది ఒకటి రికవరీ చేయాల్సి ఉన్నది. అది వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఆ తర్వాత రికవరీ చేస్తాం. ఇంకెవరు లేరు, ఓన్లీ ఇద్దరు 2 persons. వీళ్ళిద్దరు కూడా బావమరుదులు. సద్దాం హుస్సేన్ ఒకతను, యూనిస్, ఇద్దరు కూడా డ్రైవింగ్ చేస్తారు. ఈ సద్దాం హుస్సేన్ జోగుపేట రిక్షా కాలనీ, యూనిస్ అనే వ్యక్తి తాజంపల్లి. ఇద్దరు కూడా కార్ డ్రైవింగ్ చేస్తారు. బ్రదర్ ఇన్ లా. సద్దాం హుస్సేన్ ఏజ్ వచ్చేసి 29 years, యూనిస్ ఏజ్ వచ్చేసి 38 years.